వ్యూవర్స్కి నమస్కారం. ఈరోజు మనం చేయబోయే టాపిక్ రీజనింగ్లోని కోడింగ్ అండ్ డీకోడింగ్. సో కోడింగ్ అండ్ డీకోడింగ్లో మనము దీన్ని 3 విధాలుగా విభజించవచ్చు. ఒకటి వచ్చేసి ఫార్వర్డ్ కోడింగ్ అని, తర్వాతది రివర్స్ కోడింగ్ అని, ఆ తర్వాతది ఆపోజిట్ కోడింగ్ అని మనం దీన్ని 3 రకాలుగా విభజించుకోవచ్చు. సో ఫార్వర్డ్ కోడింగ్ అనగా ముందుగా ఇచ్చిన ఆల్ఫాబెట్స్ని, ఆ ఆల్ఫాబెట్స్ వచ్చేసి మనకి ఏ బి సి డి ఈ ఎఫ్ జి హెచ్ ఐ జే కే ఎల్ ఎం ఎన్ ఓ పి క్యూ ఆర్ ఎస్ టి యు వి డబ్ల్యూ ఎక్స్ వై జెడ్. సో ఈ అక్షరాల్ని మనము ఫార్వర్డ్ అంటే ముందుకు వెళుతున్నప్పుడు మనం దీన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో దీనివల్ల ఎగ్జామ్లో మనము ఇచ్చిన ప్రశ్నని చాలా త్వరగా సాల్వ్ చేసేదానికి అవకాశం ఉంటుంది. సో మనకి దీంట్లో ఏబిసిడి ఈఎఫ్జిహెచ్ మొత్తం జెడ్ వరకు మొత్తం 26 అక్షరాలు ఉంటాయి మనకి. సో ఈ 26 గుర్తుపెట్టుకోవడం అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. సో దానికి మనం ఏం చేస్తామంటే ఒక టెక్నిక్ యూస్ చేసుకుంటూ వాటిని గుర్తుపెట్టుకోవడానికి మనం ట్రై చేద్దాం. మనకి ఇక్కడ మొదటి 4-5 అక్షరాలు గుర్తుపెట్టుకోవడం మనకి పెద్ద ఇబ్బందిగా ఉండదు. ఈ వరకు మనం చాలా సునాయాసంగా గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే లాస్ట్ 3 అంటే XYZ అంటే మనకి X వచ్చేసి 24, Y వచ్చేసి 25, Z వచ్చేసి 26, దీన్ని కూడా మనం సునాయాసంగా గుర్తుపెట్టుకోవచ్చు. సో మధ్యలో గుర్తుపెట్టుకునేది కొంచెం క్లిష్టంగా ఉంటుంది. సో దాన్ని ఎలా చేయాలో చూద్దాం. సో ఇప్పుడు ఏమవుతుందంటే దీంట్లో ఇచ్చిన అక్షరాన్ని కొంచెం చేంజ్ చేయడం వల్ల, కొంచెం మోడిఫికేషన్ చేయడం వల్ల దీంట్లో ఉన్న ఆల్ఫాబెట్ని, దీంట్లో ఉన్న లెటర్ని నెంబర్గా మార్చవచ్చు. ఉదాహరణకి ఎఫ్ ఉంది ఇక్కడ. సో ఈ ఎఫ్ని మొదట ఇక్కడ కొంచెం ఇలా మూసివేసినట్టయితే మనకి ఇది 6 లాగా అనపడుతుంది. ఎలా అంటే ఇన్వర్టెడ్ 6 అంటే డైరెక్ట్గా కాదు, కొంచెం ఆ ఎఫ్ని అలా కొంచెం మూసేసినట్టయితే మనకు ఒక 6 లాగా కనపడుతుంది. అంటే ఇన్వర్టెడ్ 6 లాగా కనపడుతుంది. డైరెక్ట్గా కాదు, ఇండైరెక్ట్గా కనపడుతుంది. కొన్ని 6 అని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా జీని చూసినట్టయితే ఈ పార్ట్ ఆఫ్ జీ, ఈ జీ ఎలా ఉంటుందంటే మనకి డైరెక్ట్ 7 లాగా అనిపిస్తుంది. కాబట్టి మనం జీని 7 అని మనము గుర్తుపెట్టుకోవచ్చు. అలానే హెచ్ని ఏం చేయాలంటే పైన ఇలా కింద మూసివేసినంతో హెచ్ ఎలా అనిపిస్తుంది అంటే మనకి 8 లాగా అనిపిస్తుంది. తర్వాత వచ్చేసి ఈ ఐని ఏం చేయాలంటే జస్ట్ పైనుంచి కొంచెం అలా కొంచెం మూసేయడంతో ఏమవుతుందంటే మనకి అది 9 లాగా మనకి కనపడుతుంది. ఇప్పుడు జే, ఇది క్యాపిటల్ లెటర్ జే. సో దీని అయితే మనం కొంచెం ఈ సైడ్లో ఇలా మూసేస్తే మనకి కొంచెం 0 లాగా అనిపిస్తుంది, అలా అనిపిస్తుంది. సో మనకి ఏబిసిడిలో 0 అనే లెటర్ ఉండదు కాబట్టి డైరెక్ట్గా మనం దీన్ని 10 అని అనుకోవచ్చు. తర్వాత కే. సో మనకి క్యాపిటల్ లెటర్లో కే రాయాలంటే మనకి 2 లైన్లు కంపల్సరీగా గీయాల్సి ఉంది. అంటే ఒక లైను ఇలా ఉంటుంది, మరొక లైను ఇలా గీయాలి. అంటే మనకి ఇక్కడ కే రాయాలి అంటే మనకి తప్పనిసరిగా 2 లైన్లు కావాలి. సో మనకి 2 లైన్లు ఉండే నెంబర్ ఏంటి అంటే అది 11. సో ఈ 11లో ఒక నెంబర్ ఏమో స్ట్రైట్గా అనుకోండి ఒక లైను, ఇంకొక లైన్ వచ్చేసి ఇలా టర్న్ చేసి ఇలా కే రాయడానికి ఉపయోగపడుతుంది. తర్వాత ఎల్ అంటే 12. అక్కడ మనం L12 అనే రైమింగ్ అనేది మనం ఇక్కడ చూడవచ్చు. సో L12 అనే రైమింగ్ మనకి ఇక్కడ ఉంటుంది. సో ఈ రైమింగ్ ద్వారా మనము L12 అని మనము ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఎం. సో ఎం ఒక షేప్ చూస్తే ఎం షేప్ ఆల్రెడీ మనకి 3 లాగా ఉంటుంది కాబట్టి ఎంని మనము 13 అనుకోవచ్చు. అలానే ఈ ఆల్ఫాబెట్స్లో W అనేది కూడా మనకి 3 లాగానే ఉంటుంది. దాని షేప్ చూస్తే 3 లాగానే ఉంటుంది కానీ సో అందుకు మనం దాన్ని 23 అని అనుకోవచ్చు. సో ఉన్న ఆల్ఫాబెట్స్లో ఎం అండ్ W ఒకలానే ఉంటాయి, అది 3 షేప్లో ఉంటుంది. ఎం ఏమో 13 అయింది, W ఏమో 23 అయింది. ఒకసారి మనం M13 అని గుర్తుపెట్టుకున్నప్పుడు N14 అని గుర్తుపెట్టుకోవడం పెద్ద సమస్య ఏమీ కాదు. సో మనం డైరెక్ట్గా N14 అని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఎలా అంటే M అండ్ N 2 మధ్యలోనే ఉంటాయి. సో M13 అని గుర్తుపెట్టినప్పుడు N14 అని చాలా ఈజీగా మనం గుర్తుపెట్టడానికి అవకాశం ఉంటుంది. తర్వాత వచ్చేసి P. ఒకసారి P షేప్ చూస్తే ఆల్రెడీ P షేప్ వచ్చేసి మనకు 6 లాగానే ఉంటుంది. సో P షేప్ వచ్చేసి 6 లాగానే ఉంటుంది కానీ డైరెక్ట్గా కాదు, రివర్స్ కేసులో అంటే ఇన్వర్టెడ్గా
తిరగదిప్పించినట్లు ఉంటుంది. సో పి కూడా మనకి ఆల్రెడీ 6 లాగా ఉంటుంది కాబట్టి సో పి ఏమవుతుందంటే మనకి ఇక్కడ 16 అవుతుంది. అలానే క్యూను చూసుకుంటే క్యూలోని ఈ భాగం మనకి 7 లాగా అనిపిస్తుంది. క్యూలో ఉన్న ఈ భాగం మనకి 7 లాగా అనిపిస్తుంది కాబట్టి క్యూ ఏమవుతుందంటే క్యూ మనకి 17 అంటే క్యూ మనకు 17 అవుతుంది. అలాగే ఇక్కడ ఆర్ను చూసుకున్నట్టయితే ఆరులో ఉన్న కింది భాగాన్ని ఇలా క్లోజ్ చేయడం వల్ల, ఇలా మూసేయడం వల్ల మనకి ఇది 8 లాగా అనిపిస్తుంది. సో అప్పుడు ఆర్ ఏమవుతుందంటే మనకి 18 అవుతుంది. అలాగే ఎస్లోని పై భాగాన్ని కొద్దిగా అలా మూయడం ద్వారా మనకి ఇది కొంచెం 9 లాగా అనిపిస్తుంది. 9 అనిపించదు, 9 లాగా అనిపిస్తుంది. సో దానివల్ల మనం S19 అని మనం చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే టీ అనేది 20. సో మనకి ఒక ఆర్ట్ ఉంటుంది T20 అని. సో T20 అని మనము డైరెక్ట్గా గుర్తుపెట్టుకోవచ్చు. సో T20 మనకి క్రికెట్ మ్యాచ్ కూడా ఉంది కాబట్టి సో దానివల్ల మనం ఈజీగా డైరెక్ట్గా గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత యు అనేది చూస్తే యు ఇలా ఉంటుందండి. సో ఇదంతా ఏంటి అంటే ఇది ఒకటి అనుకోండి, ఈ ఒకటిని ఇలా బెండ్ చేయడం ద్వారా, అంటే ఈ ఒకటిని ఇలా బెండ్ చేయడం ద్వారా యు లాగా మారింది అని అనుకుంటే యు ఏమవుతుందంటే ఇది ఒకటి కాబట్టి ఇక్కడ 21 అవుతుంది. సో ఈ అక్షరాలలో, ఈ లెటర్స్లో యు లాగా ఉండే ఇంకొక లెటర్ ఏంటి, లాగా ఉండే లెటర్ ఏంటి అంటే అది వి. సో యూకి వికి తేడా ఏంటంటే యు ఏమో జస్ట్ ఒకటిని అలా ఉంచితే యు లాగా అవుతుంది, కానీ వి అలా కాదు. వీకి ఏమవుతాయంటే 2 లైన్లు ఉంటాయన్నమాట. సో ఇది ఒక లైన్ అనుకుంటాము. సో దీంతోపాటే ఇంకొక లైన్ కూడా ఉంటుంది. సో 2 లైన్లు కలపడం ద్వారా బి వచ్చింది అనుకుంటే అప్పుడు వి ఏమవుతుందంటే 2 లైన్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ 1, 2 అలా 2 లైన్లు ఉన్నాయి కాబట్టి అది కూడా 22. అది మనము గుర్తుపెట్టడానికి అవకాశం ఉంటుంది. సో ఇలాగా మనం ఏంటంటే ఏ నుంచి జెడ్ వరకు ఎలాంటి అక్షరాన్నైనా దేన్నైనా మనము ఈజీగా గుర్తుపెట్టుకునే అవకాశం ఉంటుంది. సో దీనివల్ల మనము పరీక్షలో చాలా సునాయాసంగా క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలో కూడా మనము చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో వీటి మీద కొన్ని ప్రశ్నలు ఇప్పుడు చూద్దాం. ఉదాహరణకు ఈ ప్రశ్న ఉంది. ఉదాహరణకు ఈ ప్రశ్నలో W అంటే 23 అని, STRONG స్ట్రాంగ్ అంటే 93 అని, WEKV ఎంత అని అడుగుతున్నాడు. సో దీంట్లో ఇచ్చిన మనకి క్లూ ఏంటి అంటే W23. సో W23 అనగా దీన్ని మనము ఫార్వర్డ్ కోడింగ్ అని అనుకోవచ్చు. ఫార్వర్డ్ కోడింగ్ అంటే A1 అని, B2 అని, C3 అని, K11 అని, P16 అని, T20 అని అలా ఉంటుంది. W23 అని అది మనకి ఫార్వర్డ్ కోడింగ్లో ఇంతకుముందే మనం నేర్చుకున్నాము. సో W23 అయినప్పుడు స్ట్రాంగ్ ఎంత అవుతుంది అని ఇచ్చాడు. సో W23 అయినప్పుడు మనకి తెలుసు స్ట్రాంగ్ STRONG స్ట్రాంగ్ అనేది కూడా ఎస్ అంటే ఫార్వర్డ్ కోడింగ్లో 19 అని, టీ అంటే ఫార్వర్డ్ కోడింగ్లో 20 అని మనకు తెలుసు, ఆర్ ఫార్వర్డ్ కోడింగ్లో మనకి 18 అని తెలుసు, ఓ ఫార్వర్డ్ కోడింగ్లో మనకి 15 అని తెలుసు, సో ఎన్ ఫార్వర్డ్ కోడింగ్లో 14 అని, జీ ఫార్వర్డ్ కోడింగ్లో మనకి 7 అని తెలుసు. కానీ ఇక్కడ మనకి ఇచ్చిన సంఖ్య ఎంత అంటే 93 అని ఇచ్చాడు. సో వీటన్నిటిని అంటే 19 ప్లస్ 20 ప్లస్ 18 ప్లస్ 15 ప్లస్ 14 ప్లస్ 7 చేసినతో మనకి మొత్తం 93 వస్తుంది. అలాగే వీక్ ఎంత అని అడుగుతున్నాడు. సో వీక్ ఎంత అని అడుగుతున్నాడు. సో ఈ వీక్ మనకు ఆల్రెడీ తెలుసు W=23 అన్నప్పుడు ఇది ఒక ఫార్వర్డ్ కోడింగ్ అని. సో అలాంటప్పుడు W ఏమవుతుందంటే W కూడా మనకి 23 అవుతుంది, ఈ ఏమవుతుందంటే 5 అవుతుంది, ఏ ఏమవుతుందంటే 1 అవుతుంది, కే ఏమవుతుందంటే మనకి మొత్తం 11 అవుతుంది. సో ఇది మొత్తం మనము యాడ్ చేసినట్టయితే మనకు మొత్తం ఆన్సర్ విలువ వచ్చేసి మనకి 40 వస్తుంది. సో డైరెక్ట్గా మనం ఆన్సర్ వచ్చేసి దీనికి ఆప్షన్ సి అని పెట్టచ్చు. సో ఇది ఒక్కసారిగా మనం ఇలా ఫార్వర్డ్ కోడింగ్లో గుర్తుపెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇలాంటి ప్రశ్నలు ఇచ్చినప్పుడు మెంటల్ క్యాలిక్యులేషన్ అంటే పెన్ను యూజ్ చేయకుండా కూడా మనం దీనికి ఆన్సర్ చేసే అవకాశం ఉంటుంది. సో ఆ విషయాన్ని అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. సో తర్వాతే క్వశ్చన్ అదేదో చూద్దాం. ఇక్కడ ఇంకొక క్వశ్చన్. ఈ క్వశ్చన్లో ఏమన్నాడంటే ఒకవేళ B2 బ్యాగ్ 10 అయినచో బాక్స్ ఎంత అని అడుగుతున్నాడు. సో దీంట్లో మనకి ఇచ్చిన క్లూ ఏంటి అంటే B = 2. ఇది మనకు ఒక క్లూ.
సో బి ఈక్వల్ టు 2 అంటే అది ఎలాంటి కోడింగ్ అన్నప్పుడు అది మనము ఫార్వర్డ్ కోడింగ్ అని మనము డైరెక్ట్గా చెప్పొచ్చు. సో బి ఈక్వల్ టు 2 అనేది ఫార్వర్డ్ కోడింగ్ అయినప్పుడు బ్యాగ్ ఎంత అవుతుందో ఈ బ్యాగ్ నుంచి ఈ 10 ఎలా వచ్చిందో మనం చూసుకోవాలి. సో ఫార్వర్డ్ కోడ్లో మనకు ఆల్రెడీ తెలుసు B2 అయినప్పుడు ఇక్కడ B ఏమవుతుంది 2 అవుతుంది, ఏ ఏమవుతుంది ఇక్కడ 1 అవుతుంది, G ఇక్కడ ఏమవుతుందంటే 7 అవుతుంది. సో ఈ మూటని కలపడం ద్వారా ఈ మూటని యాడ్ చేయడం వల్ల మనకి ఇక్కడ 10 అనేది వస్తుంది. అలానే మనం ఇప్పుడు బాక్స్ ఎంతనో కనుక్కోవాలి. సో బాక్స్ ఎంతనో కనుక్కోవాలి అంటే ఇది కూడా మనకు ఫార్వర్డ్ కోడింగ్ అని తెలుసు కాబట్టి B అనేది 2 అవుతుంది, O అనేది 15 అవుతుంది, X అనేది మనకి 24 అవుతుంది. కాబట్టి సో దీన్ని మళ్ళీ మనం మొత్తం యాడ్ చేయాలంటే దీన్ని మనము యాడ్ చేయాలి. సో దీనికి మనం మొత్తం యాడ్ చేసిన తర్వాత 24, 10, 34, 39, 2, 41. సో ఇదంతా మనకి ఎంత అయిందంటే మనకి 41. అంటే మనకు వచ్చిన ఆన్సర్ ఎంత అంటే ఆప్షన్ ఏ 41 అని మనం ఎగ్జామ్లో ఇది సునాయాసంగా చేసేదానికి అవకాశం ఉంటుంది. మరొక ప్రశ్న. సో ఈ ప్రశ్నలో కూడా మనము ఏ ఈక్వల్ టు 1 అని ఇచ్చాడు. సో ఏ ఈక్వల్ టు 1 అని ఇచ్చాడు అంటే ఇది మనకి ఏమవుతుందంటే ఫార్వర్డ్ కోడింగ్ అవుతుంది. సో ఏ ఈక్వల్ టు 1 ఇచ్చినప్పుడు ఏస్ అనేది 9 అన్నాడు. సో ఏస్ అనేది 9 ఎలా వచ్చిందో ఇప్పుడు మనం ఒకసారి చూద్దాము. సో ఇది ACE అన్నాడు, దీన్ని మనం ఎంత అన్నాడంటే మొత్తం 9 అన్నాడు. సో దీంట్లో ఏ ఎంత అంటే 1 అవుతుంది, సి ఎంత అవుతుంది అంటే 3 అవుతుంది, ఈ ఎంత అవుతుందంటే 5 అవుతుంది. సో అన్నిటిని కలపడం ద్వారా మనకి ఇక్కడ 9 అనేది మనకి ఇక్కడ ఆన్సర్ వస్తుంది. అలాగే ART ఎంత అని అడుగుతున్నాడు. సో ART ఎంత అన్నప్పుడు మనకు ఫార్వర్డ్ కోడింగ్లో ఆల్రెడీ మనకు తెలుసు ఏ అనేది 1, ఆర్ అనేది 18, టీ అనేది మనకి ఇక్కడ 20 అవుతుంది. సో ఇవన్నీ మళ్ళీ మనము యాడ్ చేసినప్పుడు మనకు వచ్చే ఆన్సర్ ఎంత అంటే ఇక్కడ మనకి 39. సో ఇక్కడ మనకి ఆన్సర్ సి అనేది మనకి డైరెక్ట్గా వస్తుంది. సో ఇలాంటి ప్రశ్నలు ఎప్పుడన్నా ఫార్వర్డ్ కోడింగ్లో వచ్చినప్పుడు మనం డైరెక్ట్గా ఆన్సర్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కొన్ని ప్రశ్నలు చూద్దాము. ఇది ఇంకొక ప్రశ్న. ఈ ప్రశ్న ఏంటంటే ఒక ప్రత్యేకమైన కోడ్ భాషలో లండన్ LONDONను 24, 30, 28, 8, 30, 28గాను సూచించిన ఫ్రాన్స్ FRANCEను సూచించే కోడ్ ఏది అని అడుగుతున్నాడు. సో ఇదేంటో చూద్దాం. దీంట్లో LONDON సో దీన్ని ఎలా సూచించాడు అంటే 24, 30, 28, 8, 30, 28గా సూచించాడు. సో ఇది 24, 30, 28, 8, 30, 28 ఎలా వచ్చిందో ఇప్పుడు మనం చూద్దాం. సో మనకి తెలుసు ఎల్ అంటే 12 అని, ఇక్కడ 24 వచ్చింది కాబట్టి దీన్ని 2తో గుణించాలి. అలానే ఓ అంటే మనకు 15 తెలుసు, సో ఇక్కడ మనము 2తో గుణించాలి. అలానే ఎన్ ఫార్వర్డ్ కోడింగ్లో 14 అని తెలుసు, ఇక్కడ 2తో గుణిస్తే 28 అవుతుంది. అలానే డి అనేది 4 అవుతుంది, సో దీన్ని 2తో మల్టిప్లై చేస్తే మనకు 8 వస్తుంది. అలానే ఓ 15 అని తెలుసు, సో దీన్ని మళ్ళీ 2తో మల్టిప్లై చేస్తే 30 వస్తుంది. సో ఎన్ అంటే 14 అని తెలుసు, ఇక్కడ మనం 2తో మల్టిప్లై చేస్తే 28 అని వస్తుంది. అంటే ఇది ఫార్వర్డ్ కోడింగ్ చేసిన తర్వాత ఎగ్జామినర్ ఇంటూ 2 మల్టిప్లై బై 2 చేయడం ద్వారా మనకి ఇక్కడ దాని కోడింగ్ ఏంటో మనకు అర్థమైంది. అలానే ఫ్రాన్స్కి ఎంత అని ఇచ్చాడు, FRANCE. సో ఫ్రాన్స్కి ఎంత అని ఇచ్చాడు. సో మనకు ఆల్రెడీ మనకు తెలుసు ఫార్వర్డ్ కోడింగ్లో ఎఫ్ అనేది 6, ఆర్ అనేది 18, ఏ అనేది 1, ఎన్ అనేది 14, సి అనేది 3, ఈ అనేది 5. ఇప్పుడు మనం దీన్ని 2తో గుణించాలి, మల్టిప్లై చేయాలి. సో 6 × 2 మనకి ఏమవుతుందంటే 12 అవుతుంది. 8 × 2 ఏమవుతుందంటే మనకి 18 × 2 ఏమవుతుందంటే మనకి 36 అవుతుంది. 1 × 2 వచ్చేసి 2 అవుతుంది. 14 × 2 వచ్చేసి మనకి 28 అవుతుంది. 3 × 2 వచ్చేసి మనకి 6 అవుతుంది. అలానే 5 × 2 వచ్చేసి మనకి 10 అవుతుంది. సో 12, 36, 2, 28, 6, 10 ఈ ఆప్షన్ ఎక్కడ ఉందనగా సి ఆప్షన్ మనకి ఇది ఆన్సర్గా మనము డైరెక్ట్గా పెట్టవచ్చు. సో ఇది కూడా అభ్యర్థి పెన్ను వాడకుండా మెంటల్ క్యాలిక్యులేషన్స్తో చేయడం ద్వారా టైం అనేది మనము సేవ్ చేసుకోవచ్చు. సో టైం వేస్ట్ మనం ఎగ్జామ్లో మనము తగ్గించుకోవచ్చు. ఉదాహరణకు మరో ప్రశ్న. ఈ ప్రశ్నలో లీడర్ను
20, 13, 9, 12, 13, 30, 26గా కోడ్ చేస్తే లైట్ ఏ విధంగా కోడ్ చేయవచ్చు అన్నాడు. సో దీన్ని మనం చూసుకున్నట్టయితే లీడర్ LEADER. సో లీడర్ని ఎలా కోడ్ చేశాడు అంటే దీన్ని 20, 13, 9, 12, 13, 26గా కోడ్ చేశాడు. సో మనకి ఫార్వర్డ్ కోడింగ్లో ఆల్రెడీ మనకి L 12 అని, E 5 అని, A 1 అని, D 4 అని, E 5 అని, R మనకి 18 అని మనకి తెలుసు. సో 12 నుంచి 20 వరకు పెరిగింది అంటే మధ్యలో ఏం యాడ్ చేశారంటే +8 యాడ్ చేశారు. 5 నుంచి 13కి వచ్చింది కాబట్టి ఇక్కడ మనకి +8 అనేది యాడ్ చేయడం జరిగింది. అలానే 1 to 9 వచ్చారు కాబట్టి ఇక్కడ మనకి +8 అనేది ఇక్కడ యాడ్ చేయడం జరిగింది. అలాగే D నుంచి 12కి మళ్ళీ +8, E నుంచి 13కి కూడా మనకి +8, అలానే R నుంచి 26 కూడా మనకి ఇక్కడ +8 అనేది యాడ్ చేయడం జరిగింది. దీంట్లో కోడింగ్ ప్యాటర్న్ చూసుకుంటే దీంట్లో కోడింగ్ ప్యాటర్న్ మొత్తం +8 అనేది ఇక్కడ రాయడం జరిగింది. అలానే లైట్కి విధంగా ఏ కోడ్ రాయొచ్చు అని అడిగాడు. సో లైట్ LIGHT. సో లైట్ అనే కోడింగ్లో మనకు L అంటే 12 అని, I అంటే 9 అని, G అంటే 7 అని, H అంటే 8 అని, T అంటే 20 అని మనకి తెలుసు. సో దీన్ని +8 యాడ్ చేయడం ద్వారా మనకి ఇక్కడ 20 వస్తుంది. 9కి +8 యాడ్ చేయడం ద్వారా మనకి 17 వస్తుంది. Gకి +8 యాడ్ చేయడం ద్వారా మనకి ఇక్కడ 15 వస్తుంది. అలానే 8కి +8 చేయడం ద్వారా మనకి ఇక్కడ 16 వస్తుంది. 20కి +8 యాడ్ చేయడం ద్వారా మనకి ఇక్కడ 28 వస్తుంది. అంటే మనకు ఆన్సర్ వచ్చేసి 20, 17, 15, 16, 28. అంటే ఆన్సర్ మనకి ఆప్షన్ D అని మనము డైరెక్ట్గా చెప్పచ్చు. సో ఇలాగా ఫార్వర్డ్ కోడింగ్లో ఎలాంటి ప్రశ్నను ఇచ్చినా కూడా, అంటే ఇలా ఫార్వర్డ్ కోడింగ్లో ఎలాంటి ప్రశ్న ఇచ్చినా కూడా ఒకసారి అభ్యర్థి వాటి పొజిషన్ని గుర్తుపెట్టినట్టు అయితే మనకి చాలా అది ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనము ఇంకొక టైప్ ఆఫ్ కోడింగ్ చూద్దాము. దాన్నే మనము రివర్స్ కోడింగ్ అంటాము. సో ఈ రివర్స్ కోడింగ్ అంటే ఏంటి అంటే మనం ఇంతకుముందు చూసినప్పుడు ఫార్వర్డ్ కోడింగ్ అంటే ఫార్వర్డ్లో A1 అని, B2 అని, C3 అని, D4 అని అలా గుర్తుపెట్టుకోవడం జరిగింది. కానీ రివర్స్ కోడింగ్లో ఏమవుతుందంటే రివర్స్ కోడింగ్లో Z1 అని, Y2 అని, X3 అని, D4 అని, V5 అని అలా వెనక నుంచి అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ ఉంది. సో ఇక్కడ ఒకటి గమనించినట్టయితే విద్యార్థులు ఒకసారి మనం ABCDEFGH ఇలా వరుసగా రాసుకున్నట్లయితే M వరకు, సో M నుంచి N కింద రాసుకొని తర్వాత OPQRSTUVWXYZ ఇలా రాసుకున్నట్టయితే మనకి A ఆపోజిట్ Z గాను, B ఆపోజిట్ Y గాను, C ఆపోజిట్ X గాను, D ఆపోజిట్ W గాను, E ఆపోజిట్ V గాను వస్తుంది. ఒకసారి మనం చూసినట్టయితే మనకు ఆల్రెడీ ఇక్కడ మనకి ఫార్వర్డ్ కోడింగ్ తెలుసు కాబట్టి ఈని 5 అనుకొని వీని 22 అని మనకు తెలుసు కాబట్టి రెండింటిని యాడ్ చేయడం ద్వారా మనకి ఎంత వస్తుంది అంటే ఇక్కడ మనకి 27 వస్తుంది. అలానే మీరు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకోండి. మనకు ఫార్వర్డ్ కోడింగ్లో K11 అని తెలుసు, అలానే మనకు P అనేది 16 అని తెలుసు. సో 11 + 16 రెండు యాడ్ చేయడం ద్వారా మనకి 27 అనేది వస్తుంది. ఉదాహరణకి M చూసుకుందాం. M అనేది మనకి 13 అని తెలుసు, N అనేది మనకి 14 అని తెలుసు. ఫార్వర్డ్ కోడింగ్లో రెండుని యాడ్ చేయడం ద్వారా మనకి 27 అని వస్తుంది. దీని అర్థం ఏంటంటే ఏదైనా అభ్యర్థి వెనక నుంచి కనుక్కోవాలి అనుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఉదాహరణకు నేను Gని వెనక నుంచి కనుక్కోవాలి అనుకున్నాను. అప్పుడు నేను ఏం చేయాలంటే మొత్తం 27 నుంచి -G వచ్చేసి ముందు నుంచి ఫార్వర్డ్ కోడింగ్లో G వచ్చేసి 7 ఉంటుంది కాబట్టి 27 - 7 అంటే నాకు ఎంత వచ్చిందంటే 20 వచ్చింది. అంటే G పొజిషన్ వెనక నుంచి అంటే రివర్స్ నుంచి వెనక నుంచి ఎంత అంటే మనం 20 అని మనం ఇక్కడ ఈజీగా చెప్పచ్చు. లేకపోతే మనకు ఆల్రెడీ తెలుసు G వచ్చేసి 7 అని. సో G 7 అని తెలిసినప్పుడు 7 నుంచి 27లోంచి 7 తీసేయడం ద్వారా మనకి 20 వస్తుంది. ఈ 20 అనేది మనకి T పొజిషన్ అని ఆల్రెడీ అర్థమవుతుంది. అంటే మనము ఎప్పుడైనా మనకి ఎగ్జామినర్ G రివర్స్ ఎంత అని అడిగినప్పుడు మనం డైరెక్ట్గా T పొజిషన్ చెప్పినా కూడా మనకి సరిపోతుంది. సో ఇది గుర్తుపెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే రివర్స్ నుంచి లేకపోతే ఆపోజిట్ అంటే ఎదురెదురుగా ఏమున్నాయో కూడా రెండు ఒకేసారి మనం చెప్పేదానికి అవకాశం ఉంటుంది.
ఉదాహరణకి ఇంకోటి చూద్దాం. డి రివర్స్ నుంచి ఎంత అని అడిగారు అనుకోండి. మొత్తం మనం ఏం చేస్తామంటే 27 మైనస్ డి పొజిషన్ ముందు నుంచి అంటే ఫార్వర్డ్ నుంచి 4 కాబట్టి సో 27 మైనస్ 4 అంటే మనకు డి పొజిషన్ ఎంత వస్తుందంటే మనకి డైరెక్ట్గా మనకి 23 అని వస్తుంది. అంటే 23 అంటే ఎవరి పొజిషన్ వచ్చింది ఇక్కడ మనకి డబ్ల్యూ పొజిషన్ వచ్చింది. అంటే దాని అర్థం ఏంటంటే డబ్ల్యూకి ఆపోజిట్లో మనకి డి ఉంటుంది. ఆర్ డికి రివర్స్ నుంచి దాని పొజిషన్ ఎంత అంటే మనము 23 అని కూడా మనం ఇక్కడ ఈజీగా చెప్పేదానికి ఇక్కడ అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మనము ఫార్వర్డ్ నుంచి లేకపోతే రివర్స్ నుంచి లేకపోతే ఆపోజిట్ నుంచి మనం ఎన్ని విధాలుగా మనం ఇక్కడ మనకి గుర్తుపెట్టుకోవాల్సిన అవకాశం అనేది మనకి చాలా మంచిది. సో దానివల్ల ఎగ్జామ్లో ఏమవుతుందంటే మనకి చాలా క్వశ్చన్స్ మనకి చాలా ఫాస్ట్గా రావడం మనకి అవకాశం ఉంటుంది. ఉదాహరణకు వీటి మీద కొన్ని ప్రశ్నలు కూడా ఇప్పుడు చేద్దాం. W = 4 అన్నాడు. సో W = 4 అని మనకి ఇచ్చింటే అక్కడ క్లూ ఏంటి అంటే W అనేది అతను రివర్స్ కోడింగ్ చేస్తున్నాడు అని మన అభ్యర్థి గుర్తుపెట్టుకోవాలి. సో రివర్స్ కోడింగ్ అంటే మనం ఎలా చేయాలో కూడా మనం ఆల్రెడీ చూసుకున్నాము. ఎలా అంటే W రివర్స్ కనుక్కోవాలంటే మనం ఏం చేయాలంటే 27లో నుంచి W ఫార్వర్డ్ పొజిషన్ అంటే ముందు నుంచి ఎంతో మనకు తెలుసు కాబట్టి 27 మైనస్ 23 చేసినతో మనకి 4 వస్తుంది కాబట్టి డైరెక్ట్గా W రివర్స్ పొజిషన్ ఎంత అంటే మనము 4 అని ఇక్కడ మనం చెప్పొచ్చు. అలానే సన్ ఈజ్ 27 అన్నాడు. సన్ ఈజ్ 27 ఎలా వచ్చిందో మనం ఇక్కడ చూడాలి. మనకి ఇక్కడ క్లూ ఏంటంటే W అనేది రివర్స్ కోడింగ్ అని మనకి ఇక్కడ తెలుసు కాబట్టి మనకి సన్ కూడా 27 రివర్స్ కోడింగ్తో ఎలా వచ్చిందో అభ్యర్థి అనేది చేసుకోవాలి. సో SUN సన్ = 27 అన్నారు. సో మనకి W = 4 అంటే రివర్స్ కోడింగ్ అని తెలుసు కాబట్టి S రివర్స్ ఎంతో మనము కనుక్కోవాలి. సో మనకి S రివర్స్ వచ్చేసి 27 మైనస్ 19. సో 27 మైనస్ 19 అంటే మనకి ఎంత వస్తుందంటే 8. అలానే U రివర్స్ ఎంత అంటే 27 మైనస్ 21 దట్ ఈక్వల్ టు మనము 6 అని చెప్పచ్చు. అలానే N రివర్స్ ఎంత అంటే N రివర్స్ ఎంత అంటే 27 మైనస్ 13 అంటే మనకి ఎంత వచ్చిందంటే 14 అని వచ్చింది. సో ఇవన్నీ అభ్యర్థి కూడా ఎగ్జామినేషన్ హాల్లో మెంటల్ క్యాలిక్యులేషన్ చేయడం ద్వారా మనము సమయం అనేది చాలా సేవ్ చేయొచ్చు అనమాట. సో ఇది ఎలా వచ్చిందో చూద్దాం. ఇక్కడ S అంటే 8 అని తెలుసు మనకు రివర్స్ కోడింగ్లో. అలానే U అంటే 6 అని తెలుసు మనకి రివర్స్ కోడింగ్లో. అలాగే N అంటే మనకి 14 అని మనకి తెలుసు. సో N వచ్చేసి 27 మైనస్ 14 14 అంటే మనకి ఇక్కడ 13 వస్తుంది. అలానే N ఎంత అంటే మనకు రివర్స్లో 13 అని వస్తుంది. సో 8, 6, 13 వచ్చేసి మనకి ఇక్కడ 27 ఎలా వచ్చిందో మనం ఇక్కడ చూసుకోవాలి. అంటే 8 + 6 + 13 వచ్చేసి మనకి 27 అని మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చింది. అలానే క్యాట్ ఎంతనో ఇప్పుడు కనుక్కుందాము. సో CAT క్యాట్ ఎంత అని అడుగుతున్నాడు. సో మనకి ఇక్కడ ఏంటంటే C రివర్స్ పొజిషన్లో కనుక్కోవాలి, A రివర్స్ పొజిషన్లో కనుక్కోవాలి, Aని కూడా మనము Tని కూడా మనము రివర్స్ పొజిషన్లో కనుక్కోవాలి. సో C రివర్స్ పొజిషన్ ఎలా వస్తుందంటే మనకి 27 మైనస్ 3 అంటే మనకి ఇక్కడ C అనేది మనకి ఇక్కడ 24 అని వస్తుంది. సో A రివర్స్ ఎంత అంటే 27 మైనస్ 1 అంటే మనకి ఇక్కడ A రివర్స్ అంటే ఎంత వస్తుందంటే 26 అని వస్తుంది. అలానే T రివర్స్ ఎంత అంటే 27 మైనస్ 20 అంటే ఇక్కడ మనకి ఎంత వస్తుందంటే ఇక్కడ మనకి 7 అని వస్తుంది. సో వీటన్నిటిని మనం యాడ్ చేయడం ద్వారా మనకు 24 + 26 అంటే మనకు ఇక్కడ 50 అని 50 + 7 అంటే మనకి ఇక్కడ 57 అని మనకి ఆన్సర్ రావడం ఇక్కడ జరుగుతుంది. సో దీనివల్ల మనకి ఏమవుతుంది ఎగ్జామ్లో మనకి చాలా వరకు మనము టైం అనేది మనకి ఇక్కడ బాగా సేవ్ చేసుకోవడానికి మనకి చాలా అవకాశం ఉంటుంది. ZIP = 196 అని, ZAP అంటే 286 అని, VIP ఎంత అని అడుగుతున్నాడు. సో ఈ ప్రశ్న చూసినట్టయితే మనకి ఇది మనకు ఫార్వర్డ్ కోడింగో లేకపోతే రివర్స్ కోడింగో మనకి ఇక్కడ తెలియదు. కాకపోతే ఇక్కడ అభ్యర్థి ఏం చేయాలంటే ఇది మనకు తెలియనప్పుడు ఏం చేయాలంటే ఏదో ఒకటి ముందు ఫార్వర్డ్ కోడింగ్ అప్లై చేసి చెక్ చేసుకోవాలి. తర్వాత రివర్స్ కోడింగ్ కూడా మనం దాన్ని ఉపయోగించి దీన్ని చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో నేను ఫార్వర్డ్ కోడింగ్ అప్లై చేసినప్పుడు అంటే
ZIPని 196 ఎలా తీసుకురావాలి ఇప్పుడు మనం చూడాలి. సో జెడ్ని ఫార్వర్డ్ కోడింగ్లోని అప్లై చేసినట్టయితే జెడ్ ఎంత అవుతుందంటే 26 అవుతుంది, ఐ ఎంత అవుతుందంటే 9 అవుతుంది, పి ఎంత అవుతుందంటే మనకి ఇక్కడ 16 అవుతుంది. సో ఇది మొత్తం మనం యాడ్ చేసినప్పుడు ఎంత వస్తుందంటే మనకు 26 + 19 26 + 9 + 16 ఎంత అవుతుందంటే మనకి మొత్తం ఇక్కడ 51 అవుతుంది. సో మనకి ఇక్కడ 51 వచ్చింది, ఇక్కడ ఎంత ఉంది 196 ఉంది అనమాట. సో 196 దీంతో మనకి సాధ్యం కాదు. అంటే మనం ఇక్కడ అడిషన్ చేసినట్టయితే మనకి ఇక్కడ 196 అనేది మనకి ఇక్కడ సాధ్యం కాదు. అలా అని మల్టిప్లికేషన్ కూడా మనం చేసుకోవచ్చు. జెడ్ అంటే 26 అని, ఐ అంటే 9 అని, పి అంటే 16 అని. సో మనం దీన్ని గుణించడం ద్వారా 26 × 9 అంటే మనకు 196 కంటే చాలా పెద్దగా వస్తుంది. అంటే ఫార్వర్డ్ కోడింగ్లో మనం ఇలా చేయడానికి అవకాశం కుదరట్లేదు కాబట్టి ఇప్పుడు మనము రివర్స్ కోడింగ్తో మరొకసారి చెక్ చేసుకుందాం. సో రివర్స్ కోడింగ్తో చెక్ చేసుకున్నప్పుడు జెడ్ రివర్స్ ఎంత అంటే జెడ్ రివర్స్ మనకు తెలుసు, అది 1. ఎలా అంటే 27 - 26 = 1. సో జెడ్ రివర్స్ వచ్చేసి 1. అలానే ఐ రివర్స్ ఎంత అన్నాడు. సో ఐ రివర్స్ అంటే మనకి 27 - 9, ఎందుకంటే 27 - ఐ ఫార్వర్డ్ నుంచి 9 కాబట్టి 27 - 9 అంటే మనకి ఇక్కడ 18 అని వస్తుంది. అలానే పి రివర్స్ నుంచి ఎంత అన్నారు. సో పి రివర్స్ నుంచి ఎంత అంటే 27 - పి ఫార్వర్డ్ నుంచి 16 కాబట్టి 27 - 16. సో 27 - 16 అంటే మనకి ఇక్కడ 11 వస్తుంది. సో మనకి ఇక్కడ 18 మరియు 11 అంటే 18 × 11 చేయడం ద్వారా మనకి ఎంత వస్తుంది అనేది మనం ఇక్కడ అభ్యర్థి చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో 180 + 18 అంటే మనకి ఇక్కడ 198 అనే దానికి మనకి ఇక్కడ అవకాశం ఉండేదానికి మనకి ఇక్కడ చూడవచ్చు. సో మనకి ఇక్కడ 198 అనే దానికి అవకాశం ఉందా లేదా మనం ఒకసారి చూసుకోవాలి. ఒకసారి ఇక్కడ అభ్యర్థి జాగ్రత్తగా చూసినట్టయితే ఇక్కడ చూద్దాం. ఇక్కడ పి అనేది ఇక్కడ మనకి ఏమవుతుందో ఒకసారి చూద్దాం. ఇప్పుడు విఐపి, సో విఐపి = ఎంత అని అడుగుతున్నాడు. సో వి రివర్స్ ఎంత అవుతుందంటే 27 - 22. సో మనకి అక్కడ ఏమవుతుందంటే మనకి అది 5 అవుతుంది. ఐ రివర్స్ ఎంత అంటే మనకి అది 18 అని తెలుసు, దట్ ఈస్ 27 - 9. అలానే పి రివర్స్ ఎంత అంటున్నారు. సో పి రివర్స్ అంటే మనకి 11 అని మనకి ఆల్రెడీ ఇక్కడ తెలుసు, ఎందుకంటే ముందు ZIPలో 11 ఆల్రెడీ వచ్చింది కాబట్టి. సో ఇప్పుడు మనకి ఆన్సర్ ఎంత అవుతుందంటే 5 × 18 × 11 అవుతుంది. సో 5 × 18 × 11 వచ్చేసి మనకి 990 అని ఇక్కడ మనకి ఆన్సర్ వస్తుంది. సో ఈ విధంగా మనం ఒక అభ్యర్థి ఫార్వర్డ్, రివర్స్ ప్లస్ ఆపోజిట్ కోడింగ్ని 3 మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరికొన్ని ప్రశ్నలు. సో ఇక్కడ మనకి ప్రశ్న చూసినప్పుడే మనకి ఇది ఆపోజిట్ కోడింగ్ అని మనకి అర్థమైపోవాలి. ఎలా అంటే ఇక్కడ సి అంటే మనకు 3 అని తెలుసు, ఎక్స్ అంటే ఇక్కడ మనకి 24 అని తెలుసు. సో 3 + 24 = 27. సో 3 + 24 = 27 అప్పుడు మనకి 2 యాడ్ చేసినప్పుడు మనకు 27 రావాలి. అప్పుడు అది మనకి ఆపోజిట్ కోడింగ్ అని మనకి ఇక్కడ అర్థమవుతుంది. అలాగని ఈ అనేది 5, అలానే వి అనేది మనకి 22. సో 5 + 22 దట్ ఈస్ 27. 27 మనకు వచ్చేస్తుంది కాబట్టి ఆపోజిట్ కోడింగ్ అని మనము అభ్యర్థులు గ్రహించాలి. ఒకసారి గ్రహించినప్పుడు ఏమవుతుందంటే మనము డైరెక్ట్గా అతను ఏ క్వశ్చన్ అడుగుతున్నాడో ఆ క్వశ్చన్ నుంచి ఆపోజిట్ కోడింగ్ చూసుకోవడం చాలా మంచిది. అయితే ఇప్పుడు దీంట్లోని రిక్వైర్డ్ యొక్క కోడ్ ఏది అని అడుగుతున్నారు. సో రిక్వైర్డ్ యొక్క కోడ్ ఏదని అడుగుతున్నాడు. ఒకసారి మనం చూద్దాం దీన్ని. REQUIRED అన్నారు. సో ఆర్ అంటే మనకి ఇక్కడ 18 అని తెలుసు. సో ఎంత యాడ్ చేస్తే 27 వస్తుంది మనకి అంటే ఒక 9 యాడ్ చేస్తే మనకు 27 వస్తుందని మనకు తెలుసు కాబట్టి 9 అంటే ఇక్కడ మనకి ఏమవుతుంది ఐ అవుతుంది. సో 9 అనేది మనకి ఐ అవుతుంది. సో 18 + 9 అనేది మనకి ఇక్కడ 27 అని వస్తుంది. అలానే మనకు ఈ అంటే 22 అని తెలుసు. సో ఎంత యాడ్ చేస్తే మనకి 5 వస్తుంది అంటే ఎంత యాడ్ చేస్తే మనకి 27 వస్తుంది అంటే మనం ఇక్కడ 5 యాడ్ చేయడం ద్వారా మనకి ఈ అంటే మనకి 5 అని తెలుసు కాబట్టి ఎంత యాడ్ చేస్తే మనకి 22 ఎంత యాడ్ చేస్తే మనకి 27 వస్తుందని ఒకసారి గ్రహించడం చాలా మంచిది. అప్పుడు మనం దీనికి 22 యాడ్ చేయడం ద్వారా మనకి డైరెక్ట్గా మనకి వి అనేది ఇక్కడ మనకి వస్తుంది, ఎందుకంటే వి అనేది 22 కాబట్టి. సో 5 + 22 మనకి మొత్తం 27 అనేది మనకి వస్తుంది. అలా చూసుకున్నట్టయితే మనము ఫస్ట్ 2 మనకు వచ్చినట్టు చూసుకున్నట్టయితే ఒకటి ఐ అని ఉంది, ఇంకొకటి ఇక్కడ వి అని ఉంది.
సో ఆప్షన్స్ని మనం వెంటనే చెక్ చేసుకుంటే మనకు సి అనే ఆప్షన్ మనకి కనపడుతుంది. సో ఒకసారి మళ్ళీ మనం ఒకసారి చెక్ చేసుకుందాం ఇది కరెక్టో కాదు. సో IVJFRIVW అన్నాడు. ఒకసారి చెక్ చేస్తున్నాం ఇది ఆపోజిట్ కోడింగ్ అవునో కాదు. సో ఆపోజిట్ కోడింగ్ అవునో కాదు మనం ఇక్కడ చెక్ చేసుకోవాలంటే క్యూ ఎంత అవుతుంది మనకి 17 అవుతుంది, జే ఎంత అవుతుంది మనకి 10 అవుతుంది. సో రెండు కలిపినప్పుడు మనకి 27 అనేది మనకి ఇక్కడ ఆన్సర్ వస్తుంది. సో అలానే యు అనేది 21, ఎఫ్ అనేది 6, రెండు కలిపితే 27 వస్తుంది. ఐ అనేది 9, ఆర్ అనేది 18, ఇప్పుడు యాడ్ చేస్తే మనకి 27 అనేది మనకి ఇక్కడ వస్తుంది. ఆర్ అనేది 18, ఐ అనేది 9, ఇక్కడ కూడా మనము యాడ్ చేసినచ్చు ఇక్కడ కూడా మనకు 27 అనేది మనకి ఇక్కడ వస్తుంది. సో ఇలా మనం అన్నీ యాడ్ చేస్తే 27 వచ్చింది కాబట్టి అది మనకు డైరెక్ట్గా ఆపోజిట్ కోడింగ్ అని అర్థమైపోతుంది. సో దానివల్ల మనము వెంటనే చేసడానికి అవకాశం ఉంటుంది. అలాగే మరో ప్రశ్న. ఈ ప్రశ్నలో ఒక ప్రత్యేక కోడ్ భాషలో రొటీన్ యొక్క కోడ్ వచ్చేసి VMRGFLI అన్నాడు. అయితే క్రూయాలిటీ కోడ్ ఎంత అని అడుగుతున్నాడు. సో ఇది చూసినట్టయితే మనము ROUTINE రొటీన్ ఒక కోడ్ వచ్చేసి VMRGFLI అన్నాడు. సో మనకి ఎగ్జామ్లో అడిగినప్పుడు ఇది ఎలాంటి కోడింగ్ మనకు తెలియదు, కానీ ఈ కోడింగ్ ఎలా వచ్చిందో చూడడానికి మనం వీటి రెండింటి మధ్యలో ఉన్న తేడాని మనం ఒకసారి గమనిస్తాం. ఇలా తేడా గమనించినప్పుడు ఏమవుతుందంటే ఆర్ అనేది 18 అని తెలుసు, వి అనేది మనకు 22 అని తెలుసు. సో 18 నుంచి 22కి వెళ్తుంది కాబట్టి మనం దీన్ని +4 అని రాసుకోవచ్చు. అలానే ఓ ఉంది, ఓని 15 అనుకోవచ్చు, ఎంని 13 అనుకోవచ్చు. సో దీన్ని -2 అనుకోవచ్చు. యు అనేది 21, ఆర్ అనేది 18, ఇక్కడ కూడా మనకి తగ్గుతుంది, 21 నుంచి 18కి వస్తుంది కాబట్టి ఇక్కడ కూడా మనకి -3 అవుతుంది. ఇక్కడ టీ అనేది 20, జీ అనేది 7, ఇక్కడ మనకు 20 నుంచి 7కి వెళ్తుంది కాబట్టి ఇక్కడ కూడా తగ్గుతుంది. సో -13 తగ్గుతుంది. ఒకసారి మనం ఇక్కడ ఒక కోడింగ్ ప్యాటర్న్ అబ్జర్వ్ చేసినట్టయితే ఈ కోడింగ్ ప్యాటర్న్లో మనకు ఎలాంటి ఒక క్రమం అంటే ఎలాంటి ఆర్డర్ మనకు అనేది ఇక్కడ రావట్లేదు. సో ఆర్డర్ రావట్లేదు కాబట్టి మనం ఈ విధంగా ఎగ్జామ్లో చేయకూడదు. అది అభ్యర్థి ముందుగానే గ్రహించాలి. ఆ తర్వాత ఏం చేయాలంటే ఒక అభ్యర్థి ఫస్ట్ లెటర్ ఆర్లో ఉన్న ఫస్ట్ లెటర్ని, ఐలో ఉన్న లాస్ట్ లెటర్ని మనం ఒకసారి చూసుకోవాలి. అలానే లాస్ట్లో ఉన్న ఈని ఫస్ట్లో ఉన్న వీని కూడా మనం ఒకసారి కంపేర్ చేసుకోవడం చాలా మంచిది. అలా కంపేర్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆర్ అనేది మనకి 18 అని తెలుస్తుంది, ఐ అనేది మనకి ఇక్కడ 9 అని తెలుస్తుంది. సో రెండింటిని యాడ్ చేయడం ద్వారా మనకు 27 అని మనకి అర్థమైపోతుంది. అలానే ఈ అనేది మనకి 5, వి అనేది మనకి ఇక్కడ 22. సో రెండింటిని యాడ్ చేయడం ద్వారా మనకి 27 అని మనకి ఇక్కడ అర్థం అవుతుంది. సో అలా అర్థమైనప్పుడు ఇతను ఏం చేస్తున్నాడంటే ఇక్కడ ఇది 2 లేయర్స్ ప్రశ్న అనమాట. అంటే ఇక్కడ ఏం చేశాడంటే ఆపోజిట్ అండ్ రివర్స్ లాగా చేశాడు అని దీనికి అర్థం. అంటే ఈకి ఆపోజిట్ వచ్చేసి వి, ఎన్కి ఆపోజిట్ వచ్చేసి ఎం, ఐకి ఆపోజిట్ వచ్చేసి ఆర్, టీకి ఆపోజిట్ వచ్చేసి జీ, యూకి ఆపోజిట్ ఎల్, ఓకి ఆపోజిట్ ఎల్, ఆర్కి ఆపోజిట్ ఐ అని మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో డైరెక్ట్గా మనము ఇప్పుడు ఆన్సర్కి వచ్చేద్దాం. సో ఈ ఆన్సర్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి ఇక్కడ క్రూయాలిటీ అంటే CRUELTY అని ఇచ్చాడు. సో ఇచ్చినప్పుడు మనకు డైరెక్ట్గా అర్థమైపోతుంది అదేంటి అంటే వైకి ఆపోజిట్ ఏమవుతుంది, బి అవుతుంది. టీకి ఆపోజిట్ ఏమవుతుంది అంటే జీ అవుతుంది. ఎల్కి ఆపోజిట్ ఓ అవుతుంది. ఈకి ఆపోజిట్ వి అవుతుంది. యూకి ఆపోజిట్ ఎఫ్ అవుతుంది. ఆర్కి ఆపోజిట్ ఐ అవుతుంది. సికి ఆపోజిట్ మనకి ఏమవుతుందంటే ఎక్స్ అవుతుంది. కానీ ఇక్కడ వాడు ఏం చేస్తాడంటే ఇక్కడ 2 లేయర్ల ప్రశ్న అని చెప్పాను. అంటే వాడు ఆపోజిట్ ఇచ్చాడు, తర్వాత దాన్ని మళ్ళీ రివర్స్ చేశాడు అని కూడా చెప్పాను. సో దాన్ని రివర్స్ చేస్తే మనకి ఏమొస్తుంది అంటే మనకి ఇక్కడ దాన్ని మొత్తం రివర్స్ చేయడం చాలా మంచిది. రివర్స్ చేస్తే మనకి BGOVFIX అని వస్తుంది కాబట్టి సో అది ఏ ప్రశ్నలో ఇక్కడ లేదు కాబట్టి మనకి డైరెక్ట్గా ఆన్సర్ వచ్చేసి ఏది కాదు అనేది ఆన్సర్ ఇక్కడ వస్తుంది. సో ఇది ఆపోజిట్ అండ్ రివర్స్ ఈ 2 లేయర్లు ఉన్న ప్రశ్న ఎలా కనుక్కోవాలంటే ఇక్కడ క్లూ వచ్చేసి ఫస్ట్ లెటర్ని లాస్ట్ లెటర్తో కంపేర్ చేసుకోవాలి. అలాగే పైన ఉన్న లాస్ట్ లెటర్తో కింద ఉన్న లాస్ట్ లెటర్ని కంపేర్ చేసుకోవడం ద్వారా మనం ఇలాంటి ప్రశ్నని మనం కనిపెట్టవచ్చు. అలాగే మరో ప్రశ్న, ఈ ప్రశ్న చూద్దాం. ఈ ప్రశ్నను డైమండ్ యొక్క కోడ్ వచ్చేసి VQYMKLV అన్నాడు. అయితే ఫీమేల్ ఎంత అన్నాడు. సో ఇక్కడ మనం డైమండ్ అని చూసుకుంటే VQYMKLV
వై ఎం కే ఎల్ వి అన్నాడు. సో ఇక్కడ మనం ఇక్కడ చూసినట్టయితే ఇది కూడా మనకి ఎలాంటి కోడింగ్ మనకి ఎగ్జామ్ హాల్లో మనకు తెలియదు. ఇది ఫార్వర్డ్ కోడింగ్ చేయాలా, లేకపోతే రివర్స్ కోడింగ్ చేయాలా, లేకపోతే ఆపోజిట్ కోడింగ్ చేయాలనేది మనకు తెలియదు. కాబట్టి మొదటగా మనము జనరల్గా మనం ఎలా అభ్యర్థి చెక్ చేసుకుంటాడో అలానే మనం కూడా చెక్ చేసుకున్నాం. కానీ ఇదంతా మనము మెంటల్గా క్యాలిక్యులేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో డి అనేది 4 అవుతుంది, వి అనేది 22 అవుతుంది. సో ఇది 4 అవుతుంది, ఇది మేము 22 అవుతుంది. సో ఎంత పెరుగుతుంది అంటే మనకి ఇక్కడ 18 పెరుగుతుంది అని చెప్పొచ్చు. అలానే ఐ ఏమో 9 అవుతుంది, క్యూ ఏమో 17 అవుతుంది. సో ఎంత పెరుగుతుంది అంటే కూడా మనకి 8 పెరుగుతుంది అని చెప్పొచ్చు. అలానే ఏ ఏమో 1, వై ఏమో 25. సో ఎంత పెరుగుతుంది అంటే 24 పెరుగుతుంది అని చెప్పొచ్చు. సో ఇక్కడ ఏమవుతుందంటే 18, 8, 24 అనే ఒక ఆర్డర్ ఇక్కడ మనకు ఏది ఫాలో కావట్లేదు. ఇక్కడ ఆర్డర్ అనేది ఏది ప్రత్యేకంగా రావట్లేదు. కాబట్టి మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ది లాస్ట్కి, లాస్ట్ది ఫస్ట్కి కూడా చెక్ చేసుకోవడం కొంచెం మంచిది. ఇక్కడ ఫస్ట్ది లాస్ట్కి అంటే డి వచ్చేసి వీక్ చెక్ చేసుకుంటాం. అలానే డి అనేది ఇక్కడ వీక్ చెక్ చేసుకుంటాం. అక్కడ డి వి ఇక్కడ సేమ్ ఉంది, ఇక్కడ డి వి అనేది మనకి ఇక్కడ సేమ్ ఉంది. కానీ ఇక్కడ ఒక అభ్యర్థి గమనించినట్టయితే సో డి అనేది ఆల్ఫాబెట్స్ అంటే 26 అక్షరాల్లో డి అనేది మనకి ముందు భాగంలో వస్తుంది. అలానే వై అనేది వెనక భాగంలో వస్తుంది, లేకపోతే వి అనేది వెనక భాగంలో వస్తుంది. ఇక్కడ డి అనేది ముందు భాగంలో ఉంది, వి అనేది వెనక భాగంలో వస్తుంది. అలానే ఇక్కడ కూడా డి అనేది ముందు భాగంలో వస్తుంది, వి అనేది వెనక భాగంలో వస్తుంది. అలానే ఇక్కడ ఏ వైతో పోల్చుకుంటే ఏ అనేది ముందు భాగంలో వస్తుంది ఆల్ఫాబెట్స్లో, 26 ఆల్ఫాబెట్స్లో. అలానే వై అనేది వెనక భాగంలో వస్తుంది. అంటే ఇక్కడ కూడా ఇండైరెక్ట్గా ఇది మనకి ఆపోజిట్ కోడింగ్ అని అర్థమైపోతుంది. ఎలా అంటే మొదట్లో ఉన్న అక్షరాలు అంటే ఉన్న ఆల్ఫాబెట్స్ మొత్తం 26లో మొదట్లో ఉన్న అక్షరాలు లాస్ట్లో ఉన్న అక్షరాలకి కొంచెం దగ్గర సంబంధం ఇక్కడ మనకి కనపడుతుంది. అంటే ఇక్కడ ఎగ్జామినర్ ఏం చేశాడు అని చూస్తే ఇక్కడ మనకి కోడింగ్లో వి క్యూ వై ఎం కే ఎల్ వి అని. సో డీకి ఆపోజిట్ అంటే మనకు తెలుసు డబ్ల్యూ అని. సో డబ్ల్యూ -1 అంటే ఇక్కడ వి అని అర్థమైపోతుంది. సో ఐకి ఆపోజిట్ ఆర్ అని మనకు తెలుసు, ఎందుకంటే ఐ 9, ఆర్ 18, రెండు యాడ్ చేసినప్పుడు 27 వస్తుంది. సో మనకి ఆపోజిట్ అని మనకు ఇంతకుముందే చూసాము. సో ఆర్ -1 అంటే మనకి ఇక్కడ క్యూ అని తెలుస్తుంది. సో ఏ ఆపోజిట్ వచ్చేసి జెడ్, సో జెడ్ -1 వచ్చేసి వై అని అర్థమవుతుంది. ఎం ఆపోజిట్ ఎన్, ఎన్ -1 ఎం అని అర్థమైపోతుంది. ఓ ఆపోజిట్ ఎల్, ఎల్ -1 అంటే కే అని అర్థమవుతుంది. అలానే ఎన్ ఆపోజిట్ వచ్చేసి ఎం, ఎం -1 అంటే ఎల్. డి ఆపోజిట్ డబ్ల్యూ, డబ్ల్యూ -1 అంటే వి. అంటే ఇది కూడా మనకి 2 లేయర్స్ క్వశ్చన్ అంటారు దీన్ని. అంటే ఆపోజిట్ చేశాడు, తర్వాత -1 చేశాడు. ఇక్కడ కూడా మనకి 2 లేయర్స్ ఉన్నాయని ఇక్కడ మనకి అర్థమైపోతుంది. అలానే ఇప్పుడు ఫీమేల్కి ఆన్సర్ ఎంతో మనం చూద్దాం. సో ఈ ఫీమేల్ అనే ఆన్సర్లో ఎఫ్కి ఆపోజిట్ ఎంత అంటే యూ, ఎఫ్ ఆపోజిట్ వచ్చేసి యూ, యూ -1 వచ్చేసి ఇక్కడ టీ అవుతుంది. అలానే ఈకి ఆపోజిట్ అని వచ్చేసి వి, సో వి -1 వచ్చేసి మనకు యూ అవుతుంది. ఎం ఆపోజిట్ వచ్చేసి ఎన్, ఎన్ -1 వచ్చేసి ఇక్కడ మనకి ఎం అవుతుంది. సో ఇక్కడ మనం మొదటి 3 అక్షరాలు చూసినట్టయితే టీయుఎం అని వచ్చింది. సో ఆప్షన్స్లో ఎంబడే చెక్ చేసుకున్నట్టయితే టీయుఎం అనేది మనకి ఆప్షన్ ఏ అనేది మనకి ఇక్కడ ఆన్సర్ వస్తుంది. కానీ కన్ఫర్మ్ చేసుకోవడానికి ఒకవేళ కన్ఫర్మ్ చేసుకోవాలి అంటే ఇంకొకసారి కొంచెం ముందు వరకు వెళ్ళి కొంచెం చెక్ చేసుకుందాం. సో ఏ ఆపోజిట్ వచ్చేసి జెడ్, జెడ్ -1 వచ్చేసి మనకి ఇక్కడ ఏమవుతుంది వై అవుతుంది. అలానే ఎల్ ఆపోజిట్ వచ్చేసి మనకి ఓ అవుతుంది, ఓ -1 వచ్చేసి ఎన్ అవుతుంది. సో ఈ ఆపోజిట్ వి, వి -1 వచ్చేసి మనకి ఇక్కడ యూ అవుతుంది. సో మనకి ఆన్సర్ ఆప్షన్ ఏ అని మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో ఈ విధంగా మనము చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే మొదటి అక్షరాలు, లాస్ట్లో ఉన్న అక్షరాలు. సో ఒకసారి మొదటి అక్షరాలు, లాస్ట్ అక్షరాలు చూసుకున్నట్టయితే మనకు అది ఆపోజిట్ కోడింగ్ అనేది కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ మరొక టైప్ ఆఫ్ ప్రశ్నలు. ఇలాంటి ప్రశ్నలు మనకి చాలా ఇంపార్టెంట్. ఏ ఎగ్జామ్లో అయినా అంటే ఏ పోటీ పరీక్ష అయినా ఇలాంటి క్వశ్చన్లు చాలా తరచుగా అడుగుతారు. వీటినేమో పునరమరిక అంటారు, అంటే రీఅరేంజ్మెంట్. ఇంగ్లీష్లో వచ్చేసి రీఅరేంజ్మెంట్ అంటారు, తెలుగులో వచ్చేసి పునరమరిక అంటారు. సో ఈ క్వశ్చన్ పునరమరికనా కాదా అని మనకి ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ ఒక ఉదాహరణకు ఒక ప్రశ్న తీసుకుంటే ఈ ప్రశ్నలో ఎస్పిఏఎన్కే అని ఉంది. సో ఎస్పిఏఎన్కే అంటే ఇక్కడ కోడింగ్ ప్యాటర్న్ చూస్తే కనుక పిఎస్ఎన్ఏకే అని ఉంది. అంటే అలాంటి లెటర్సే, అలాంటి ఆల్ఫాబెట్సే మళ్ళీ రిపీట్ అవుతూ ఉన్నాయి. అంటే ఇక్కడ ఎస్పిఏఎన్కే ఇక్కడ రిపీట్ అయింది.
అలాగే ఇక్కడ PSNAK అనేది కూడా ఇక్కడ రిపీట్ అయింది, అంటే అదే లెటర్ మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంది. సో ఎలా రిపీట్ అవుతుందో ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ ఎగ్జామినర్ ఏం చేశాడు అంటే ఇక్కడ ఉన్న ఈ వర్డ్ని టూ లెటర్స్గా విభజించి తర్వాత ఆ రెండింటిని పొజిషన్స్ మార్చడం జరిగింది. అలానే AN కూడా 2 పొజిషన్స్ మార్చడం జరిగింది. తర్వాత K అనేది యథావిధిగా రాశాడు. అలానే త్రో అంటే THROW ఉంది. సో దీన్ని కూడా మనం ఏం చేయాలంటే ముందుగా 2 లెటర్స్గా విడగొట్టి తర్వాత ఈ 2 లెటర్స్ని కూడా మనము ఎక్స్చేంజ్ చేయాలి, వాటి ప్లేసెస్ని మార్చాలి. అప్పుడు ఏమవుతుందంటే ఇది H అవుతుంది, ఇది ఏమవుతుంది T అవుతుంది. అలానే ఇది ఏమవుతుంది O అవుతుంది, ఇది ఏమవుతుంది R అవుతుంది. సో లాస్ట్లో Wని మాత్రం యథావిధిగా అక్కడే పెట్టడం మంచిది. సో అప్పుడు HTORW అన్నారు. సో మనకి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ D అనేది తెలుస్తుంది. సో రీఅరేంజ్మెంట్ ఆర్ పునరమరిక అనేది కూడా ఒక టైప్ ఆఫ్ కోడింగ్ అండ్ డీకోడింగ్. సో ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మరో ప్రశ్న, ఇది కూడా మనకి చూడంగానే, ఈ ప్రశ్న చూడంగానే మనకి ఇది ఎలాంటి ప్రశ్న అని మనకు మనకు ఒక ఐడియా రావాల్సిన అవసరం ఉంది. సో ఇది ఎలాంటి ప్రశ్న అంటే చూడంగానే చెప్పొచ్చు, ఇది రీఅరేంజ్మెంట్, పునరమరిక అని చెప్పొచ్చు. సో రీఅరేంజ్మెంట్ అని తెలిసినప్పుడు ఎలా రీఅరేంజ్ అయ్యింది అనేది కూడా మనం ఇక్కడ తెలుసుకోవాలి. సో ఇక్కడ చూస్తే CIG, ఇక్కడ GIC అని ఉంది, అంటే ఫస్ట్ ఎక్కడ ఉంది, ఇక్కడ G అని ఉంది. సో G ఎక్కడ ఉందో చూడండి, సో G ఇక్కడ ఉంది. తర్వాత I వచ్చింది, సో I ఎక్కడ ఉందో కూడా చూడండి, అది కూడా ఈ దగ్గర ఉంది. తర్వాత C ఎక్కడ ఉందో చూడండి, C కూడా ఇక్కడ ఉంది. అంటే ఇక్కడ ఏం చేశారంటే ఇక్కడ ఈ బ్లాక్ని విడగొట్టడం జరిగింది. తర్వాత ఇక్కడ ఏముందంటే E ఉంది, E ఎక్కడ ఉందో కూడా మనము చూసుకోవాలి. సో E ఇక్కడ ఉంది, తర్వాత R ఉంది, సో R ఇక్కడ ఉంది. తర్వాత ఏముంది, A ఉంది, అంటే A కూడా మనకి ఇక్కడ ఉంది కాబట్టి దీన్ని కూడా ఇంకొక బ్లాక్గా విడగొట్టుకోవడం జరిగింది. అలానే ఇక్కడ E ఎక్కడ ఉందంటే E ఇక్కడ ఉంది, T ఎక్కడ ఉందంటే మళ్ళీ T, మళ్ళీ ఇంకో T వచ్చేసి T. అంటే ఇక్కడ ఏం చేశారంటే ఇచ్చిన అక్షరాన్ని మొత్తం 3 బ్లాకులుగా విడగొట్టి ప్రతి బ్లాకుని రివర్స్ చేయడం జరిగింది. అలాంటప్పుడు ఏం చేయాలంటే డైరెక్షన్ని కూడా 3 బ్లాకులుగా విడగొట్టి DIRని కూడా విడగొట్టి తర్వాత ECTని కూడా విడగొట్టి తర్వాత IONని కూడా విడగొట్టాలి. తర్వాత వీటిని రివర్స్ చేయాలి. అంటే ఇక్కడ మనకి ఏమొస్తుందంటే RID వస్తుంది, ఇక్కడేమో TCE అని వస్తుంది, ఇక్కడేమో NOI అని మనకి ఇక్కడ వస్తుంది. సో ఈ ఆప్షన్ ఎక్కడ ఉంది అని చూడగా ఈ ఆప్షన్ వచ్చేసి A అని అర్థమవుతుంది. సో RID TCE NOI అని మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చింది. సో వీటిని రీఅరేంజ్మెంట్ క్వశ్చన్స్ అని అంటారు. సో ఇలాంటి ప్రశ్నలు కూడా ఎక్కువగా అడిగే అవకాశం మనకి ఉంది. ఉదాహరణకి మరో ప్రశ్న, ఈ ప్రశ్న చూసినట్టయితే CALANDER క్యాలెండర్ని CLANAEDRగా వ్రాయడమైనది, అయితే సర్క్యులర్ని ఏ విధంగా వ్రాయవచ్చు అన్నాడు. సో ఈ ప్రశ్న చూడంగానే మనకి ఇది ఎలాంటి ప్రశ్న అంటే ఇది మనకు రీఅరేంజ్మెంట్ ఆర్ పునరమరిక అని మనకి అర్థమవుతుంది. సో దీన్ని ఎలా పునరమరిక అయిందో కూడా ఇక్కడ మనం చూద్దాం. సో క్యాలెండర్ని CLANAEDR అన్నారు. ఈ ప్రశ్నలో చూసినట్టయితే మొదటి అక్షరం C అదే పొజిషన్లో ఉంది, అదే ప్లేస్లో ఉంది, మారలేదు. RR కూడా అదే పొజిషన్లో ఉంది. తర్వాత చూసుకుంటే L ఇక్కడ ఉంది, సో L ఇక్కడ ఉంది కాబట్టి ఈ పొజిషన్ ఇలా మారింది. తర్వాత A పొజిషన్ మారింది, తర్వాత A పొజిషన్ మారింది, తర్వాత N పొజిషన్ మారింది, తర్వాత D పొజిషన్ మారింది, అంటే ఈ పొజిషన్ మారింది. ఈ ప్రశ్నలో ఎగ్జామినర్ ఏం చేశాడు అంటే మొదటి అక్షరంని లాస్ట్ అక్షరంని యథావిధిగా ఉంచి మధ్యలో ఉన్న అక్షరాలని 2 బ్లాక్స్గా విడగొట్టడం జరిగింది. 2 బాక్స్గా విడగొట్టిన తర్వాత వాటిని రివర్స్ చేయడం జరిగింది. సో ఇది కూడా మనకి ఒక పునరమరిక. అలానే దీనికి ఇప్పుడు ఆన్సర్ అనేది మనం ఇక్కడ చూద్దాం. సో ఈ ఆన్సర్ చూసినప్పుడు మనకి మొదటి అక్షరం లాస్ట్లోని అక్షరం యథావిధిగా ఉంటుంది. సో ఇక్కడ మనకి C ఉంటుంది, ఇక్కడ మనకి R ఉంటుంది. సో మధ్యలో ఉన్న అక్షరాలని 2గా విడగొట్టేసి మళ్ళీ వాటిని రివర్స్ చేయడం జరిగింది. సో రివర్స్ చేసినప్పుడు మనకి ఇక్కడ RI అని వస్తుంది, ఇక్కడ రివర్స్ చేసినప్పుడు మనకి UC అని వస్తుంది, మనకి ఇక్కడ రివర్స్ చేసినప్పుడు AL అని వస్తుంది. సో CRIUC ALR అన్నాడు, UCALR అనేది మనకి ఇక్కడ ఆప్షన్ D అనేది మనకి ఇక్కడ ఆన్సర్గా వచ్చింది. సో ఇలాంటివి రీఅరేంజ్మెంట్ అంటే పునరమరిక అనే క్వశ్చన్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్.
ఉదాహరణకి ఈ ప్రశ్న చూద్దాం. ఈ ప్రశ్న కూడా మనకి చూడంగానే అర్థమయ్యేది. ఇది కూడా ఒక రీఅరేంజ్మెంట్, పునరమరిక అని. సో దీంట్లో రీఅరేంజ్మెంట్ ఎలా జరిగిందో ఇక్కడ మనం చూద్దాం. NATIONAL అన్నాడు. సో దీన్ని LNAANTOI అని రాశాడు. సో ఇక్కడ మనకి ఈ ప్రశ్నని చూస్తే మొదటితో దేంతో స్టార్ట్ అయిందంటే ఎల్తో స్టార్ట్ అయింది, తర్వాత ఎన్ ఉంది, తర్వాత ఏ ఉంది, మళ్ళీ ఏ ఉంది. అంటే ఇక్కడ మనము LN ఎక్కడుందో చూసుకోవాలి. సో ఇలా చూస్తున్నప్పుడు ఎల్ ఇక్కడ ఉంది, ఎన్ ఇక్కడ ఉంది, లేకపోతే ఎల్ లాస్ట్లో ఉంది, లేకపోతే LN అనేది ఇక్కడ కూడా ఉంది. తర్వాత చూసినట్టే ఏ అని వచ్చింది. సో ఏ ఇక్కడ ఉంది, ఏ కూడా అక్కడ ఉంది, తర్వాత ఎన్ ఉంది, తర్వాత టీ ఉంది, తర్వాత ఓ ఉంది, తర్వాత ఐ ఉంది. కాబట్టి సో ఇది మనకి ఇక్కడ సాధ్యం కాదు అని అర్థమైపోతుంది. సో LN తర్వాత వచ్చేసి మనకి ఏ తర్వాత వచ్చేసి మనకి NT తర్వాత మనకి OI అని మనకి ఇక్కడ అర్థమవుతుంది. అలానే డొమెస్టిక్కి జవాబు ఏమిటి, ఆన్సర్ ఏమిటి అనగా, సో డైరెక్ట్గా ఇది మనకు మెంటల్ క్యాలిక్యులేషన్తో ఎగ్జామ్లో చేయాలి. మనం ఇలా పెన్ అనేది మనం ఎగ్జామ్లో ఎప్పుడు వాడకూడదు. సో డొమెస్టిక్ అనగా సో ఫస్ట్ నుంచి లాస్ట్కి రిప్రజెంట్ అవుతుంది. సో మనకి ఇక్కడ మనకి CD అనేది వస్తుంది, తర్వాత I నుంచి Oకి వెళ్తుంది. సో తర్వాత మనకి ఇక్కడ IO అవుతుంది. సో మనకి ఇక్కడ T నుంచి Mకి వెళ్తుంది. సో TM అవుతుంది. సో S నుంచి మళ్ళీ E వస్తుంది, కాబట్టి మనకి SE అనేది కూడా వస్తుంది. సో CDIOTMSE. సో మనకి ఆన్సర్ ఆప్షన్ B అనేది మనకి ఇక్కడ వెంటనే వస్తుంది. సో ఇది ఇంకొక టైప్ ఆఫ్ క్వశ్చన్స్, అదే మనకి ఇక్కడ రీఅరేంజ్మెంట్. ఇప్పుడు మరొక మోడల్ ప్రశ్న. వీటిని ఏమంటారంటే ఇలాంటి ప్రశ్నల్ని డైరెక్ట్ కోడింగ్ అంటారు. డైరెక్ట్ కోడింగ్ అంటే దీంట్లో ఎలాంటి కోడింగ్ అండ్ డీకోడింగ్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. దీన్ని డైరెక్ట్గా అంటే ఆ లెటర్ ఆ ఒక నెంబర్ని డైరెక్ట్గా కోడ్ చేస్తుంది. అది నెంబర్ కావచ్చు, సింబల్ కావచ్చు, మరొక లెటర్ కావచ్చు. సో దేన్నైనా డైరెక్ట్గా కోడ్ చేస్తుంది. ఉదాహరణకి ఇక్కడ మనం ఒక ప్రశ్న చూద్దాం. ఢిల్లీ అన్నాడు, DELHI. సో దీన్ని Dలో 7 అనుకున్నాడు, E 3 అనుకున్నాడు, L 5 అనుకున్నాడు, H 4 అనుకున్నాడు, I 1 అనుకున్నాడు. సో మనకి ఇది ఎలా అర్థమవుతుంది ఎగ్జామ్లో, ఇది డైరెక్ట్ కోడింగా లేకపోతే ఫార్వర్డ్ కోడింగా, లేకపోతే పెరుగుతుందా తగ్గుతుందా అని అంటే ఇక్కడ మనకి ఇక్కడ 2 వర్డ్స్ ఇస్తాడు. ఆ 2 వర్డ్స్లో ఉన్న కామన్ లెటర్స్ని చెక్ చేసుకోవడం చాలా మంచిది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఢిల్లీ అండ్ కలకత్తా ఉంది. సో ఢిల్లీ అండ్ కలకత్తాలో ఉన్న కామన్ లెటర్ ఏంటి అని చూసుకోవాలి. కామన్ లెటర్ చూసినప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఢిల్లీలో ఎల్, కోల్కతాలో కూడా ఎల్ ఉంటుంది. సో ఈ ఎల్ అనేది ఇక్కడ కామన్గా ఉంది. సో దీని పొజిషన్ చూసుకుంటే ఎల్ అనేది ఇక్కడ 3 అక్షరం, అలానే ఇక్కడ ఈ నెంబర్లో 5 అనేది 3 అక్షరం. అలానే కలకత్తాలో ఎల్ అనేది 3 అక్షరం, అలానే ఇక్కడ 5 అనేది కూడా ఇక్కడ 3 అక్షరంగా వచ్చింది. సో ఇది ఎల్ అనేది 5, ఇక్కడ ఎల్ అనేది 5 వచ్చింది, కాబట్టి ఇది మనకి డైరెక్ట్ కోడింగ్ అని అర్థమవుతుంది. డైరెక్ట్ కోడింగ్లో ఏమనుకున్నాడు అంటే డైరెక్ట్గా డీని 7 అనుకున్నాడు, ఈని 3 అనుకున్నాడు, ఎల్ని 5 అనుకున్నాడు, హెచ్ని 4 అనుకున్నాడు, ఐని 1 అనుకున్నాడు. అలానే కలకత్తాలో కూడా సిని 8 అనుకున్నాడు, ఏని 2 అనుకున్నాడు, ఎల్ని కూడా 5 అనుకున్నాడు. కాబట్టి డైరెక్ట్గా ఇప్పుడు మనము జవాబుకి వెళ్ళిపోదాం. సో జవాబు వచ్చేసి క్యాలికట్ అని ప్రశ్న అడిగాడు. సో సి దేన్ని కోడ్ చేస్తుందంటే డైరెక్ట్గా సి వచ్చేసి మనకి ఇక్కడ 8ని కోడ్ చేస్తుంది, కాబట్టి డైరెక్ట్ ఇక్కడ 8 అని రాయొచ్చు. తర్వాత ఏ ఉంది. సో దేన్ని కోడ్ చేస్తుందంటే ఏ 2ని కోడ్ చేస్తుంది. తర్వాత వచ్చేసి ఎల్ మనకు తెలుసు ఆల్రెడీ 5ని కోడ్ చేస్తుంది. సో ఐ దేన్ని కోడ్ చేస్తుందంటే ఐ అనేది డిడిలో లాస్ట్ అక్షరంగా వచ్చి అక్కడ మనకి 1 అని ఉంది, కాబట్టి సో ఐ అనేది 1 కోడ్ చేస్తుంది. సి అనేది మళ్ళీ 8ని కోడ్ చేస్తుంది. యు అనేది ఏం కోడ్ చేస్తుందంటే కోల్కతాలో కూడా యు ఉంది మనకు సి పక్కన. సో అలానే మనకి 8 పక్కన ఏముందంటే ఇక్కడ 9 ఉంది. సో అక్కడ మనకి యు అంటే మనకి ఇక్కడ 9 అని చెప్పొచ్చు. టీ ఎంత అంటే టీ వచ్చేసి మనకి 6 అని తెలుసు. సో ఈ విధంగా మనకి ఈ ఆన్సర్ అనేది మనకి ఇక్కడ ఆప్షన్ బి అనేది వచ్చింది. సో ఇలాంటి ప్రశ్నలు ఏమంటారంటే మనకి డైరెక్ట్ కోడింగ్ అంటారు. సో ఎగ్జామ్లో కూడా ఇలాంటి ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంది. మరొక ప్రశ్న. ఈ ప్రశ్నలో కూడా జూన్ను PQRS గాను, ఆగస్ట్ AUGUS2 ఆగస్ట్ను WQFQMN గాను వ్రాసినచో గెస్ట్ను పదాన్ని ఏ విధంగా వ్రాస్తారు అన్నారు. సో ఈ ప్రశ్న చూసినట్టయితే జూన్లో యు ఉంది, అలానే ఆగస్ట్లో యు ఉంది. సో ఇక్కడ మనకు ఒక కామన్ లెటర్ అనేది ఈ రెండింటి మధ్యలో ఉంది. ఆ కామన్ లెటర్ వచ్చేసి ఇక్కడ యు అయింది, ఆగస్ట్లో ఏమో ఆల్రెడీ మనకి 2 యూలు ఉన్నాయి. సో ఇక్కడ జూన్లో ఉన్న యు దేన్ని కోడ్ చేస్తుంది అంటే
క్యూని కోడ్ చేస్తుంది. అలానే ఆగస్ట్లో ఉన్న 2 యూలు కూడా దేన్ని కోడ్ చేస్తున్నాయంటే కూడా యూని కోడ్ చేస్తున్నాయి. సో ఈ విధంగా కామన్ లెటర్స్ ఉన్నప్పుడు అది మనకి డైరెక్ట్ కోడింగ్ అని అర్థం అవ్వాలి. సో అప్పుడు జీ దేన్ని కోడ్ చేస్తుంది అని డైరెక్ట్గా మనం చూసుకోవాలి. సో జీ దేన్ని కోడ్ చేస్తుందంటే జీ ఇక్కడ ఉంది కాబట్టి జీ వచ్చేసి మనకి ఇక్కడ ఎఫ్ని కోడ్ చేస్తుంది. సో GUESTలో జీ వచ్చేసి ఎఫ్ని కోడ్ చేస్తుంది. యూ దేన్ని కోడ్ చేస్తుంది అనగా క్యూని కోడ్ చేస్తుంది. ఈ దేన్ని కోడ్ చేస్తుంది అనగా ఆర్ కోడ్ చేస్తుంది. ఎస్ దేన్ని కోడ్ చేస్తుంది అనగా ఎంని కోడ్ చేస్తుంది. టీ దేన్ని కోడ్ చేస్తుంది అనగా ఎన్ని కోడ్ చేస్తుంది. సో ఈ విధంగా మనకి FQRMN. సో మనకి ఇక్కడ ఈ అనేది దేన్ని కోడ్ చేస్తుంది అనగా ఇది వచ్చేసి ఎస్ని కోడ్ చేస్తుంది. సో FQSMN అనేది మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకి ఆన్సర్ బి అని మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో ఈ విధంగా అభ్యర్థి డైరెక్ట్గా అది ఎలాంటి కోడింగ్ అనేది మనం డైరెక్ట్ కోడింగా, లేకపోతే రివర్స్ కోడింగా, లేకపోతే ఫార్వర్డ్ కోడింగా, లేకపోతే ఆపోజిట్ కోడింగా అనేది, లేకపోతే రీఅరేంజ్మెంట్ పునర్మరికాను కూడా మనం చెక్ చేసుకోవాల్సిన ఉంది. ఉదాహరణకి మరొక ప్రశ్న. సో ఇలాంటి ప్రశ్నలు డైరెక్ట్గా చూసినమ్మడే ఇది మనకి డైరెక్ట్ కోడింగ్ అని అర్థమైపోతుంది. ఎలా అంటే ఇక్కడ సింబల్స్ ఉన్నాయి. సో ఆర్ను ఒక సింబల్గా రిప్రజెంట్ చేస్తున్నాడు, ఈని కూడా ఒక సింబల్గా రాసుకుంటున్నాడు, డీని కూడా ఒక సింబల్గా రాసుకుంటున్నాడు, ఈని కూడా ఒక సింబల్గా రాసుకుంటున్నాడు. ఎప్పుడన్నా సింబల్గా రాసినప్పుడు ఏమవుతుందంటే అది డైరెక్ట్ కోడింగ్ అని మనకి అర్థమవుతుంది. సో దీంట్లో డీని ఏ సింబల్తో రాసుకున్నాడో చూడాలి. సో డి అనేది @ అనే సింబల్తో రాసుకుంటున్నాడు. తర్వాత ఏ ఉంది, ఏని ఏ సింబల్తో రాసుకుంటున్నాడు అంటే త్రిభుజం అంటే ట్రయాంగిల్తో రాసుకుంటున్నాడు. సో ట్రయాంగిల్ ఉంది కాబట్టి ఆప్షన్స్తో చెక్ చేసుకోవడం చాలా మంచిది. సో దాంట్లో మనం డైరెక్ట్గా బి ఆప్షన్ అని అర్థమైపోతుంది. సో ఆర్ ఎలా ఉంది అంటే ఆర్ వచ్చేసి మనకి %. ఈ అంటే ఏంటి అంటే మనకి ఈ అనేది కూడా ఒక యాష్ అనే సింబల్ ఇక్కడ ఉంది కాబట్టి మనకి ఆన్సర్ బి ఉంటుంది. సో వీటిని డైరెక్ట్ కోడింగ్ అంటారు. సో డైరెక్ట్ కోడింగ్ కనుక్కోవాల్సిన దాంట్లో క్లూ ఏంటి అంటే ఏదైనా ఇచ్చిన 2 పదాలలో మనకు ఒక కామన్ లెటర్స్ ఉంటాయి. ఆ కామన్ లెటర్స్ని చూసినమ్మడే అది మనకి డైరెక్ట్ కోడింగ్ అని అర్థం అవ్వాలి. ఇప్పుడు ఉదాహరణకి ఈ ప్రశ్న చూద్దాం. ఒక ప్రత్యేక కోడ్ భాషలో మంకీ యొక్క కోడ్ వచ్చేసి XDJMNL అన్నాడు. అయితే టైగర్ కోడ్ ఏది అని అడిగాడు. సో ఇక్కడ మనం చూసుకుంటే MONKEYని XDJMNL అన్నాడు. సో ఇది మనకి ఎలాంటి కోడింగ్ అనేది మనకి ఎగ్జామ్లో వెంటనే ఐడియా రావాలి. సో అది ఎలా రావాలి అంటే ముందు మనం మెంటల్గా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. మెంటల్గా చేసుకున్నప్పుడు మనకు M అనేది మనకు 13 అని తెలుసు, X అనేది 24 అని తెలుసు. ఎంత పెరుగుతుంది అని చూసుకున్నప్పుడు ఇక్కడ ఎంత పెరుగుతుందంటే 11 పెరుగుతుంది. అలానే O ఎంత అవుతుంది అంటే 15, D అంటే 4, కానీ ఇక్కడ ఏమవుతుందంటే 11 తగ్గుతుంది. సో N అంటే 14 అని తెలుసు, J అంటే 10 అని తెలుసు, ఎంత తగ్గుతుందంటే 4 అని తెలుసు. అలానే K 11, M 13 ఎంత పెరుగుతుందంటే +2 పెరుగుతుంది. E 5, N 14 ఎంత పెరుగుతుందంటే 9 పెరుగుతుంది అని తెలుసు. ఇక్కడ చూసినట్టయితే ఒక పద్ధతిలో ఒక ఆర్డర్లో ఇంక్రీజ్ కావట్లేదు, లేకపోతే ఒక ఆర్డర్లో డిక్రీజ్ కావట్లేదు. అంటే ఈ విధంగా మనం కోడింగ్ అనేది మనం ఇక్కడ చేయలేము. సో ఇలా చేయలేమని తెలిసినప్పుడు మీకు ఆల్రెడీ చెప్పాను, ఫస్ట్ లెటర్ని లాస్ట్ లెటర్తో చెక్ చేసుకోవాలి, అలానే లాస్ట్ లెటర్ని ఫస్ట్ లెటర్తో చెక్ చేసుకోవాలి. అంటే ఎంని ఎల్తో చెక్ చేసుకోవాలి, వైని ఎక్స్తో చెక్ చేసుకోవాలి. అలా చెక్ చేసుకున్నప్పుడు ఎంఎల్ అంటే ఎం అంటే 13, ఎల్ అంటే 12, సో -1 అని అర్థమవుతుంది. సో O -1 N, N -1 M, K -1 J, E -1 D, Y -1 X అని అర్థమవుతుంది. అంటే ఇది కూడా మనకి 2 లేయర్ల ప్రశ్న. దీంట్లో వచ్చేసి ఫస్ట్ ఏం చేశాడంటే రివర్స్ చేశాడు, తర్వాత -1 చేశాడు. అలాగే టైగర్ను చూద్దాం. TIGER. సో ముందు -1 చేద్దాం. సో -1 అంటే S వస్తుంది, I -1 అంటే H వస్తుంది, G -1 అంటే F వస్తుంది, E -1 అంటే D వస్తుంది, R -1 అంటే Q వస్తుంది. దీన్ని మళ్ళీ మనం రివర్స్ చేయాలి. సో అప్పుడు QDFHS అని వచ్చింది. సో QDFHS అనేది మనకి ఆన్సర్. ఓకే, ఓ ప్రశ్న. ఒక ప్రత్యేక కోడ్ భాషలో క్రియేటివ్ CREATIV యొక్క కోడ్ BDSBFUJS అన్నాడు. అయితే ట్రయాంగిల్ కోడ్ ఎంత అన్నాడు. సో దీన్ని మనము CREATIVE క్రియేటివ్ కోడ్ని BDSBFUJS అన్నాడు. సో మనకి ఇది ఎలాంటి కోడింగో తెలియదు కాబట్టి మనం నార్మల్గా కోడింగ్ చూసుకోవాలి.
సో సి నుంచి బికి ఎంత తగ్గుతుందంటే 1 తగ్గుతుంది. 6 నుంచి డి ఎంత తగ్గుతుందంటే మనకి 14 తగ్గుతుంది. ఈ నుంచి ఎస్ ఎంత పెరుగుతుందంటే 14 పెరుగుతుంది. ఏ నుంచి బి వచ్చేసి మనకు 1 పెరుగుతుంది. అలానే టీ నుంచి ఎఫ్ అంటే మనకి 13గా తగ్గుతుంది. సో ఐ నుంచి యు ఎంత అంటే ఇక్కడ మనకి 12 పెరుగుతుంది. అలానే వి నుంచి జే అంటే ఎంత అంటే -12 అని, వి 22 జే 10 -12 అవుతుంది. అలానే ఈ 5 ఎస్ 19 కాబట్టి మనకి ఇక్కడ 14 అనేది పెరుగుతుంది. సో ఇది చూసినట్టయితే ఇది కూడా ఒక ప్రత్యేక ఆర్డర్లో లేదు. అయినా కూడా మనం ఒకసారి చెక్ చేసుకోవాలంటే ఇక్కడ మనము C-1 అంటే బి వచ్చింది. అలానే T-1 అంటే ఎస్ వస్తుంది. ఎస్ అనేది ఏ ఆప్షన్లో కూడా లేదు కాబట్టి మనం ఇది ఇలా చేయకూడదు. సో ఇది ఇలా చేయనప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏమని చెప్పానంటే మనము ఫస్ట్ లెటర్ని లాస్ట్ లెటర్తో చెక్ చేసుకోవాలి. అలానే లాస్ట్ లెటర్ని ఫస్ట్ లెటర్తో మనం ఇక్కడ చెక్ చేసుకోవాలి. అలా చెక్ చేసుకున్నప్పుడు సిఎస్, సికి ఎస్కి మధ్యలో తేడా 16 ఉంది. అలానే ఈకి బికి తేడాలో ఓన్లీ 3 ఉంది. నేను రివర్స్ చేయాలి అంటే దాదాపు మనకి ఆన్సర్ 1 అయ్యి ఉండాలి. సో అది కూడా మనకి ఇక్కడ కుదరదు. సో ఇది కూడా కుదరని పక్షంలో మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఈ వర్డ్ని మనము మధ్యలో నుంచి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే మధ్యలో నుంచి అంటే ఇక్కడ మొత్తం క్రియేటివ్లో మొత్తం మనకి ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి. సో దీన్ని మధ్యలో బ్రేక్ చేయడం ద్వారా మనకి ఏమవుతుందంటే ఇక్కడ 4 వస్తుంది, కుడివైపు కూడా 4 వస్తుంది. సో కుడివైపు 4 వచ్చినప్పుడు ఏ బికి దగ్గరగా ఉంది, ఈ డికి దగ్గరగా ఉంది, ఆర్ ఎస్కి దగ్గర ఉంది, సికి బి దగ్గరగా ఉంది. కాబట్టి ఎమ్మడే మనము ఏ ఈ ఆర్ సి అని రాసుకొని ఏ నుంచి బికి ఎంత చేంజ్ అవుతుందంటే +1 అవుతుంది. ఈ నుంచి డికి ఎంత అవుతుందంటే -1 అవుతుంది. ఆర్ నుంచి S1 ఎంత అంటే +1, సి నుంచి బి అంటే ఎంత అంటే -1. అలానే ఇక్కడ కూడా ఈ ఎఫ్కి దగ్గరగా ఉంది, వి యూకి దగ్గరగా ఉంది, ఐ జేకి దగ్గరగా ఉంది, టీకి ఎస్కి దగ్గర ఉంది. కాబట్టి దీన్ని కూడా మనము ఈవిఐటి అని రాసుకుందాం. సో అప్పుడు ఈ నుంచి ఎఫ్ ఎంత పెరుగుతుందంటే +1, వి నుంచి యు ఎంత అంటే -1, ఇక్కడ మనకి +1, ఇక్కడ మనకి -1. సో ఈ విధంగా ఎప్పుడైనా మనము కోడింగ్ ఆర్డర్లో లేనప్పుడు లేకపోతే ఫస్ట్ది లాస్ట్ది కూడా సెట్ కానప్పుడు మనం మధ్యలోంచి చెక్ చేసుకున్న అవసరం ఎంతైనా ఉంది. అలానే ఇప్పుడు మనకి ట్రయాంగిల్ని మధ్యలో మనము బ్రేక్ చేసుకోవాలి. మధ్యలో బ్రేక్ చేసుకొని మనం ఏంటంటే రివర్స్ చేయాలి. రివర్స్ చేసినప్పుడు మనకి ఏఐఆర్టీ అని వస్తుంది. అలానే ఎన్జిఎల్ఈ దీన్ని కూడా మనం రివర్స్ చేసినప్పుడు ఈఎల్జిఎన్ అని వస్తుంది. సో తర్వాత మనం ఏం చేయాలంటే +1 -1 +1 -1 +1 -1 +1 అని రాసుకోవాలి. సో ఏ +1 అంటే బి అని, I -1 అంటే హెచ్ అని, ఆర్ +1 అంటే ఎస్ అని, T-1 అంటే ఎస్ అని, E+1 అంటే ఎఫ్ అని, L-1 అంటే కే అని, G+1 అంటే హెచ్ అని, N-1 అంటే మనకు ఎం అని అర్థమవుతుంది. సో ఆన్సర్ వచ్చేసి BHSSFKHN అంటే ఆప్షన్ ఏ అని అర్థమవుతుంది. సో ఈ విధంగా ప్రశ్నల ఎన్ని రకాలు ఉన్నాయి, ప్రశ్నలు ఎలా చూడాలి అంటే ప్రశ్నలు ఎన్ని రకాలు అంటే దాంట్లో ఫార్వర్డ్ కోడింగ్, రివర్స్ కోడింగ్, ఆపోజిట్ కోడింగ్, రీఅరేంజ్మెంట్, డైరెక్ట్ కోడింగ్, ఇలా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోడింగ్ చూసాము. అలానే ఇచ్చిన ప్రశ్నలు ఎలా చూడాలి, సో ఎలా కోడింగ్ ఉంది, ఫస్ట్ లాస్ట్ చెక్ చేసుకోవాలా లేకపోతే మధ్యలో చెక్ చేసుకోవాలా అని ఇలా అన్ని ప్రశ్నలు ఎలా చూడాలి, ప్రశ్నలు ఎన్ని రకాలు ఉన్నాయి, వీటి మీద మనకి సరైన గ్రిప్ వచ్చినట్టయితే మనకి ఎగ్జామ్లో మనకి ఈజీగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది.